హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ లిటిల్ వరల్డ్. సో ఈరోజైతే నేను టమాటో పులావ్ చేస్తున్నానండి. దాని రెసిపీ అయితే మీ అందరికీ చూపిస్తాను. ఇది చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే దీనికోసం ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని మంచిగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఒక 4-5 టమాటోస్ తీసుకుని వీటిని కూడా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. అండ్ ఈ రెసిపీ కోసం మనం ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా కొన్ని వెల్లుల్లి, ఇంకా కొన్ని పచ్చిమిర్చి తీసుకుని వాటిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాము. ఇంకా కొంచెం ఫ్రెష్ పుదీనా వేసుకోవాలి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ అయితే మనం మంచిగా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే దీన్ని కుక్కర్లో చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనం కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ అయితే దీంట్లోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, సో అవి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మంచిగా ఫ్రై చేయాలి మూత పెట్టేసి. ఇదైతే ఒక 5 to 7 minutes వరకు ఫ్రై చేయాలండి టొమాటోస్. అప్పుడే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. దీంట్లోకి ఇప్పుడు ఒక 1 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఇంకా ఒక 1/2 స్పూన్ గరం మసాలా అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కారం అయితే మీరు చూసుకుని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, సో కొంచెం స్పైస్ అయితే ఎక్కువగానే ఉంటుంది. మీకు తగ్గట్టుగా వేసుకోండి. సో ఇప్పుడే మీకు టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక 3 glasses ఆఫ్ రైస్ని ముందుగానే వాష్ చేసుకుని వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకున్నానండి. సో ఆ రైస్ని అయితే మనం దీంట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మనం రైస్ని వేసుకుని ఇందులోకి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. విరగకుండా చూసుకోండి. ఒక 2 minutes 2 to 3 minutes అయితే ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా నేనైతే 1:2 రేషియోలో వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ని కొంచెం బాయిల్ చేసుకుంటే బెటర్ అండి, కొంచెం హాట్ వాటర్ వేసుకుంటే బాగుంటుంది. సో ఆ వాటర్ని కూడా ఇందులో మిక్స్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసుకుని ఇంకా వాటర్ బాయిల్కి వచ్చిన తర్వాత మనం కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చాయంటే మనకి టొమాటో పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. సో నెక్స్ట్ అయితే నేను రైతా ప్రిపేర్ చేస్తున్నానండి, పెరుగు చట్నీ. సో దీంట్లోకి అయితే కొంచెం పెరుగులో ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం క్యారెట్, ఇంకా కొత్తిమీర వేసుకుని ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో రైతా అయితే ప్రిపేర్ అయిపోయింది. అయితే సర్వ్ చేస్తున్నానండి. టమాటో పులావ్ చూసారు కదా, చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగా వచ్చింది, ఇంకా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి. దీంట్లోకి కాంబినేషన్ అయితే రైతా అండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం టమాటో పులావ్ స్పైసీగా ఉంటుంది కదా, అందులోకి రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం. అండ్ మేమైతే కొంచెం బయటికి వెళ్ళాల్సి ఉందండి. సో నేనైతే లంచ్ చేసేస్తున్నాను. మా మీహు అయితే ఆడుకుంటుంది, నేనైతే పక్కనే కూర్చొని లంచ్ చేస్తున్నాను. ఇప్పుడైతే బయటికి వెళ్దాము. మేమైతే షాపింగ్కి వచ్చామండి. ఇదైతే ఫోరం మాల్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్నీ మనకి ఎక్కువ మెన్స్ బ్రాండ్సే అవైలబుల్గా ఉంటాయి. నేనైతే జూడియోనండి. ఇక్కడైతే చాలా పెద్దది ఇది. సో కలెక్షన్ అది కూడా చాలా బాగుంది. కొన్ని టాప్స్ అవి చూస్తున్నాను. ఇంకా ప్రైజెస్ అవి కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇంకా మనకి జూడియోలో తెలిసిందే కదా, క్యూట్ యాక్సెసరీస్ అయితే చాలా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ అవి ఉన్నాయి, బ్రాస్లెట్స్ అవి చూస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే మా మీహు చూడండి, ఇక్కడ కిడ్స్ వేర్ అయితే అసలు చాలా కలెక్షన్ ఉందండి, చాలా బాగుంది. క్యూట్గా ఉన్నాయన్నమాట అన్నీ. మా మీహు అయితే అన్నీ చూసేస్తుంది. చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తుందో అది. మా మిహిరాకు కూడా కొన్ని తీసుకున్నాను ఇక్కడ, బాగున్నాయని.
సో క్రిస్మస్ కదా, డెకరేషన్ అది చాలా బాగా చేశారు. నెక్స్ట్ అయితే ఇక్కడ జంగిల్ థీమ్ పెట్టారండి. సో చాలా చాలా బాగుంది. పిల్లలు అయితే అసలు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ కొన్ని క్లిప్స్ అయితే తీశాను, మీరు కూడా చూడండి. సో మిహిరా అయితే ఫుల్గా ఎక్సైట్ అయింది పిల్లలది ఎక్కడం చూసి. సో సరే అని దానికోసం మేము కూడా ట్రై చేసాము. అండ్ నెక్స్ట్ అయితే మా మిహిరాకి కొంచెం ఫుడ్ అయితే తినిపించేసాను. ఆ తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ అయితే కొన్ని థింగ్స్ అవి తీసుకోవాల్సి ఉండి తీసుకున్నాము. సో చాలా లేట్ అయిపోయింది. ఇదైతే మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి టిఫిన్ సెంటర్. సో మా అందరికీ అయితే పూరి తినాలనిపించి అక్కడైతే పూరి తిన్నాము. సో ఇలా మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ అయితే నేను ఒక కుల్ఫీ తీసుకున్నానండి. సో ఇక్కడితో నా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంకా నా ఫర్దర్ వ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.